హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు వీడియోలో హనుమాన్ జయంతి రోజు మార్నింగ్ బ్లాగ్ని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎంత పండగైనా ప్రతిరోజు మనకున్న డైలీ రొటీన్తో పాటు పండగ పనులు కూడా ఉంటాయి కదా. పోనీ పిల్లలకి హాలిడేసే కదా, ఆరాంగా పూజ చేసుకుందాం అనుకోవడానికి కూడా నాకు లేదు. ఎందుకంటే వియాన్ బాబు అయితే డాడీ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఈయనకి ఆఫీస్ ఉంది అండ్ హీ హ్యావ్ టు గో విత్ ద లంచ్ బాక్స్ అనమాట. ఇంక ఈరోజు లంచ్ కూడా చాలా సింపుల్గా శనగపప్పు కొబ్బరికాయ కలిపి కూర వండేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే రైస్లో కలుపుకొని తినడానికైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. అండ్ ఇంక ఇక్కడ ఇదేంటంటే ముందు రోజు నైటే మినప్పప్పు నానబెట్టాను. అంటే హనుమాన్కి వడలు వేసిద్దామని చెప్పేసి అనుకుంటున్నా. మరి ఎంతవరకు అవుతుందో తెలియదు కానీ పప్పు అయితే నానబెట్టాను. అండ్ కర్రీ కోసం కూడా ముందు రోజు నైటే పచ్చిశనగపప్పుని మంచిగా ఇలా వాష్ చేసి నానబెట్టేశాను. నెక్స్ట్ ఇంకా కర్రీ కోసం కావాల్సిన ఆనియన్స్ని ఇలా చాపర్లో వేస్తున్నాను. ఇంతకుముందు ఉల్లిపాయలు కొయ్యాలంటే ఫస్ట్ చాకుకి సాన పెట్టి ఆరాంగా ఒక 20 నిమిషాలైనా కూర్చొని అవి సన్నగా ముక్కలుగా కట్ చేసుకునేదాన్ని. బట్ నౌ ఈ చాపర్ వచ్చిన తర్వాత నా వర్క్ చాలా ఈజీ అయిపోయింది. జస్ట్ ఆనియన్ పీల్ ఆఫ్ చేసేసి 2 పీసెస్గా కట్ చేస్తున్నాను అంతే. అది ఇలా చాపర్లో వేస్తే విత్ ఇన్ సెకండ్స్లో మంచిగా ఆనియన్స్ రవ్వలాగా కట్ అయిపోతున్నాయి. అండ్ ఈ చాపర్ అయితే ఆన్లైన్లో తీసుకున్నానండి. ఇన్ కేస్ మీకు డీటెయిల్స్ కావాలంటే చెప్పండి, నేను మీకు షేర్ చేస్తాను. సో కర్రీ విషయానికి వస్తే కుక్కర్లో చేస్తున్నాను. ఇది మీరు కావాలంటే నార్మల్ ప్యాన్లో కూడా చేసుకోవచ్చు. ఇంకా కుక్కర్లో ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించిన తర్వాత ముందుగా చాప్ చేసి పెట్టిన ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. చాపర్లో వేసిన ఆనియన్ చూసారు కదా, ఇలా సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసి ఇస్తుందే కానీ మరీ పేస్ట్ లాగా అయిపోదు. ఇప్పుడు నేను తీసుకున్న చాపర్లో ఈవెన్ పేస్ట్లా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. 2 డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి అన్నమాట. ఇంకైతే ఉల్లిపాయ వేగేలోపు ఇక్కడ ఇంకొక మసాలా పేస్ట్ లాంటిది ప్రిపేర్ చేస్తున్నా. దానికోసమని ఫస్ట్ చాపర్లోని అల్లం వెల్లుల్లిపాయలతో పాటు టొమాటో ఒక 2 తీసుకున్నాను. మీరు జస్ట్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. బట్ నేను గ్రేవీ 2 పూటలకి ఉండాలని చెప్పేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను అంతే. ఇంకైతే టొమాటో ముక్కలతో పాటు కొబ్బరి ముక్కలు కూడా వేసి ఇది మంచిగా చాప్ చేసేయాలి. నేను ఇక్కడ చిన్న టీ గ్లాస్ ఆఫ్ శనగపప్పు తీసుకుంటే ఒక హాఫ్ చెక్క కొబ్బరి తీసుకున్నాను అనమాట. దట్ ఈస్ ద మెజర్మెంట్. చూసారు కదా, ఇవన్నిటిని మంచిగా చాప్ చేసేస్తే ఇలా వస్తుందన్నమాట. ఇంకా ఉల్లిపాయ వేగిన తర్వాత ఇలా చాప్ చేసి పెట్టిన కొబ్బరికాయ, టొమాటో కూడా యాడ్ చేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లోని కొంచెం ఉప్పు, పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇంకా కర్రీ అవుతూనే ఇంకో పక్క చట్నీ కోసమని పల్లీని వేయిస్తున్నాను. ఈరోజు టిఫిన్కి సింపుల్గా దోశ వేసి పల్లీ చట్నీ చేస్తున్నాను. ఈ టైంలో మీరు చెప్తే నమ్మరు, ఎందుకు ఏమైందో తెలియదు కానీ ఐ వాజ్ లిటరలీ కన్ఫ్యూజ్డ్, ఫ్రస్ట్రేటెడ్ అండ్ ఎగ్జాస్టెడ్ అనమాట. చాలా విసిగ్గా అనిపించింది. బుర్రంతా ఎవరో పట్టి లాగినట్టు చాలా నిప్పిగా రకరకాలుగా ఉన్నానమాట. అయినా సరే తప్పదు, ఇంకా వంట చేయాలి, వేరే ఆప్షన్ లేదు. ఇంకా కొంచెం ఓపిక తెచ్చుకొని అలా వంట చేస్తున్నానే కానీ ఏం చేస్తున్నానో ఎలా చేస్తున్నానో కూడా నాకు అసలు ఐడియా లేదు. ఇలా ఎగ్జాస్ట్ అయిన టైంలో ఏం చేస్తానంటే వీడియో షూట్ చేసుకోవడం, మంచిగా ఎడిట్ చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటాను. అసలు అందుకనే వీడియో స్టార్ట్ చేశాను ఇప్పుడు. అయినా సరే ఎంత నేను డైవర్ట్ అవ్వాలని ట్రై చేస్తున్నా అంతే ఎగ్జాస్ట్ అయిపోతున్నాను. ఎందుకు ఇలా అయిందో తెలియదు కానీ కొంచెం భయం అనిపించింది. ఎందుకు భయం అనేది నేను మీకు చెప్తాను. ప్రెసెంట్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, టొమాటో, కొబ్బరి కొంచెం వేగిన తర్వాత ముందుగా నానబెట్టిన పచ్చిశనగపప్పుతో పాటు రుచికి సరిపడా కారం కూడా యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసి ఒక్కసారి ఉప్పు కారం చెక్ చేయండి. సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి దీన్ని మీడియం టు లో ఫ్లేమ్లోని ఒక 2 విజిల్స్ రాణిస్తే సరిపోతుంది. శనగపప్పు, కొబ్బరికాయ కూర రెడీ అయిపోయినట్టే. ఇంకైతే కర్రీ చూసారు కదా, ఇలా ఉంటుంది. అన్నంలో కలుపుకొని తినడానికైనా చపాతీలోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇంట్లో కాయగూరలు లేనప్పుడు ఒక్కసారి కర్రీ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. ఇంక ఇక్కడ మా హస్బెండ్కి కూడా లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నాను. సరే, ఇందాక చెప్తూ ఉన్నాను కదా భయం అని. ఎందుకు భయం అంటే కరెక్ట్గా 14 ఇయర్స్ బ్యాక్ ఇదే రోజు నేను ఈ ఊరికి, ఈ ఇంటికి వచ్చాను. అండ్ ఈ రోజే ఈవినింగ్ 3:30-4 ఆ టైంలోని వెళ్ళి కరెంట్ వైర్ కూడా పట్టేసుకున్నాను. అప్పుడు నేను చనిపోయినా సరే ఆ హనుమంతుడి దయ వల్ల మళ్ళీ నాకు పునర్జన్మ అయితే దక్కింది. ప్రతి హనుమాన్ జయంతికి అమ్మో ఇలా జరిగింది కదా అని భయపడుతూ ఉంటాను. బట్ అనుకోకుండా డెస్టినీ చూడండి, ఏ ఇంట్లో అయితే నేను చనిపోయి మళ్ళీ పుట్టాను అదే ఇంటికి కోడలుగా వచ్చాను. లాస్ట్ ఇయర్ నుంచి ఇక్కడే హనుమాన్ జయంతి సెలబ్రేట్ చేసుకుంటున్నా. ఇది 2nd ఇయర్ అనమాట. బట్ ఎందుకో
ఆ 14 ఇయర్స్ బ్యాక్ నేను ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఫేస్ చేశానో సేమ్ అదేలాగా అనిపించేసరికి చాలా భయం అనిపించింది. మా హస్బెండ్కి చెప్పిన, అమ్మ నాన్నకు ఫోన్ చేసి చెప్పిన, అత్తయ్యకి చెప్పిన, ఎవరైనా చాలా భయపడతారు. అందుకే నేను ఎవరికీ చెప్పలేదు. జస్ట్ నా అంతలు నేనే ఇంకా గబగబా వెళ్ళి స్నానం చేసి వచ్చేసి ఫస్ట్ పూజ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంత నెగిటివ్ ఎనర్జీ ఉన్నా హనుమాన్కి దండం పెట్టుకుంటే అదంతా పోతుంది. ఇది మరి నెగిటివ్ ఎనర్జీ వల్ల ఇలా అయిందో లేకపోతే నాకు ఆ రోజే డేట్ టైం అనమాట, కాకపోతే డే టైం రాలేదు. మరి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అలా ఎగ్జాస్ట్ అయిపోయానో తెలియదు. కానీ మొత్తానికి ఈరోజు కొంచెం భయపడుతూనే ఇంకా పూజ దగ్గర కానీ ఏర్పాట్లు చేసుకుంటున్నాను. చెప్పాను కదా డేట్ టైం అని. ఇంకా మళ్ళీ నైవేద్యం చేస్తే ఎక్కడ మళ్ళీ ప్రాబ్లం వస్తుందో అని చెప్పేసి నైవేద్యం కూడా ఏం ప్రిపేర్ చేయలేదు. బట్ ఏం పర్వాలేదు, ఎలా అయినా పూజ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నాయి, ఉన్న ఫ్రూట్స్ వరకు మంచిగా అన్ని వాష్ చేసేసి ఇలా నైవేద్యంగా పెట్టి పూజ చేసుకుంటున్నాను. ఇంకైతే బ్యాక్ అండ్ టీవీలో ఆంజనేయ స్వామి దండకం ప్లే చేశాను. అది వింటూ ప్రశాంతంగా ఇలా పూజ చేసుకున్నాను అనమాట. ఇందాక ఎగ్జాస్ట్ అయిపోయాను అది ఇది అని చెప్పానా, కానీ ఇలా పూజ చేసుకొని కాసేపు అలా పూజ గదిలోనే ఉండి ఆ దీపం వెలుగుల్లో స్వామివారికి దండం పెట్టుకుంటూ కూర్చున్నానా. ఆ తర్వాత ఇంకా నాకు ఏం అనిపించలేదు తెలుసా, బాడీ అంతా చాలా లైట్ గా అనిపించింది అండ్ చాలా ప్రశాంతంగా, ఓకే నార్మల్ డే లాగానే ఉండింది కదా, ఎందుకు ఇంత ఎగ్జాస్ట్ అయిపోయావు అని నాకు నేనే క్వశ్చన్ చేసుకునేలా అయిపోయింది. అందుకే చెప్తున్నాను, చిన్నపిల్లలు ఉన్నప్పుడైనా లేకపోతే మీకు ఎప్పుడైనా ఇలా కొంచెం నెగిటివ్ అనిపించింది, ఊరికే కొంతమంది మన మీద ఏడుస్తూ ఉంటారు చూసారా, అలాంటప్పుడు కావచ్చు, లేదా ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ సఫర్ అవుతున్నప్పుడు మీరు కానీ మీ పిల్లలు కానీ ఏదైనా మీకు కొంచెం ప్రాబ్లం అనిపించినా సరే మీరు వెంటనే హనుమాన్కి దండం పెట్టుకోండి. చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. నేను పర్టికులర్గా ఎందుకు ఇలా చెప్తున్నాను, ఎప్పుడు చెప్పలేంది కూడా అంటే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశానండి. నా హెల్త్ విషయంలో కావచ్చు, వియాన్ బాబు హెల్త్ విషయంలో కావచ్చు, ఏ చిన్నది ఒంట్లో బాగాలేకపోయినా వెంటనే హనుమాన్కి మొక్కుకుంటాను. నేను హనుమాన్ చాలీసా పారాయణ కూడా చేస్తూ ఉంటాను. ఇంక ఈ రోజు పూజ అయితే ఇలా ప్రశాంతంగా చేసుకున్నాను. పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో మొత్తం ధూపం వేసేసాను. ఇక్కడతో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఇంకా దరిదాపుల్లోకి రాదు. ఒకవేళ నెగిటివ్ ఎనర్జీ కాదు, ఏదైనా హెల్త్ ప్రాబ్లం వల్ల ఇలా అయింది అంటే అది కూడా స్లోగా రికవర్ అయిపోతుంది. ఇంకా ఇగోండి నా డేట్ టైం అది కంప్లీట్ అయిన తర్వాత నేను హనుమాన్ చాలీసా 11 రోజులు పారాయణం చేద్దాం అనుకుంటున్నాను. ఈసారి నేను ఒక్కదాన్నే కాదు, వియాన్ బాబుని కూడా కూర్చోబెట్టి వాడితో కలిసి పారాయణ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ హాలిడేస్ టైంలో ఖాళీగానే ఉంటున్నాడు కదా, అట్లీస్ట్ హనుమాన్ చాలీసా వాడికి కంప్లీట్ గా వచ్చేలాగైనా ప్లాన్ చేయాలి. మరి చూడాలి ఎంతవరకు అవుతుందో. సరే ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకా చాలా ఆకలేస్తుంది. వెంటనే టిఫిన్ వేసుకుంటున్నాను. ఈరోజు టిఫిన్ ఆల్రెడీ చెప్పాను కదా, ఏం చట్నీ చేసా, పల్లి చట్నీ చేసి దోశలు వేశాను. ఇలా దోశలు ప్రిపేర్ చేసేటప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ వేసి అందులో ఒక చెంచా పెట్టి ఒక చెంచా నూనె అయితే ఆ దోశ మీద వేసేదాన్ని. బట్ ఇప్పుడు స్ప్రే బాటిల్ వచ్చిన తర్వాత థింగ్స్ మేడ్ వెరీ ఈజీ అనమాట. ఆయిల్ కూడా మంచిగా స్ప్రే చేసుకుంటున్నాను. చాలా తక్కువ ఆయిల్తోనే మంచిగా ఇలా క్రిస్పీ దోశలు కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. స్ప్రే బాటిల్ ఆఫ్లైన్ కాదండి, నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను. ఆఫ్లైన్లో ఎక్కడ దొరుకుతాయో కూడా నాకు తెలియదు. ఇన్ కేస్ మీకు ఆన్లైన్ లింక్ కావాలంటే చెప్పండి, నేను మీకు షేర్ చేస్తాను. ఇంక ఇక్కడితో ఈ వీడియో ఎండ్కి వచ్చేసాము. దీని కంటిన్యూషన్ పార్ట్ అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడము, ఒక మంచి కమెంట్ రాయడము, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సరే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.